బురదలో నడుస్తూ వాళ్ళ బాధలు తెలుసుకొని రోడ్డు వేపిస్తా అన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే చేస్తారు ఆయన అన్న మాట నెరవేరుస్తాడు. ఆయన చాలా మంచివాడు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. నేను అసలు ప్రజలకు మంచి చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అమ్మ? చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? అంటే ఆయన మంచి వ్యక్తి, ప్రజలు బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఆయన సొసైటీ బాగుంటే, మనం బాగుంటే సొసైటీ బాగుంటది అనుకునే వ్యక్తి. అంటే చిన్న చిన్న గ్రామాలకు కూడా అంత పెద్ద పవర్ స్టార్ వెళ్తారు డిప్యూటీ సీఎం, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది. కళ్యాణ్ గారు బురదలో నడుస్తూ గిరిజనుల దగ్గరికి వెళ్ళి ఆ రోడ్డు వేసే సదుపాయం చేస్తా అన్నారు కదా, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా బాగుందండి. ఎవ్రీథింగ్ హీస్ ఎ గ్రేట్ లీడర్. అది మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే చెప్పులు లేకుండా అంత పెద్ద పవర్ స్టార్ ఒక డిప్యూటీ సీఎం బురదలో నడుచుకుంటూ వెళ్ళాడమ్మా, ఎలా అనిపిస్తుంది? ఆటోమేటికల్ అందులో అసలు సందేహం ఏముందండి. చాలా గ్రేట్ థింగ్. మామూలు వాళ్ళు వెళ్ళారంటేనే గ్రేట్. అంత పొజిషన్లో ఉండి అంత లాయల్గా ప్రజలకు అంత సేవ చేస్తున్నారు. నా రెస్పెక్ట్స్ టు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆ ఏరియాకి 2018లో వెళ్ళారు, మాట ఇచ్చారు, నిలబెట్టుకున్నారు అంటారా? మళ్ళీ 100% నిలబెట్టుకున్నారండి. అంటే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటారమ్మా? నిలబెట్టుకుంటారు. వారు ఇంకా అలాగే ఇంకా ఎదిగి చాలా సేవ చేయాలి. ఆయన చేస్తారు కూడా. అందరికీ ఆ నమ్మకం ఉంది. ఒక ఏపీ ఓటర్గా కళ్యాణ్ గారి గురించి చెప్పమంటే 1 word లో ఏం చెప్తారమ్మా? అది చెప్పేశాను కదా, ఆల్రెడీ అయిపోయింది. డన్. ఇన్ 1 word ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఇంకా లీడర్ అన్న దానికంటే ఇంకా పెద్ద మాట ఏముంది? రాబోయే రోజుల్లో ఎలాంటి అధికారంలో ఉంటారు కళ్యాణ్ గారు? ఎంత ఎత్తుకైనా ఎదగచ్చండి. ఇప్పుడే కదా ఆయన అడుగులు వేశారు. రావడమే ఒక ప్రపంచం సృష్టిస్తూ వచ్చారు. తప్పకుండా ఆయన చాలా హైట్స్కి వెళ్తారు. కళ్యాణ్ గారు ఒక తాండాకు నడుచుకుంటూ బురదలో వెళ్ళి ఒక రోడ్స్ వేపిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా 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 బాగుంది. అంతా అభిమానించి మా దేవుడిని ఒక్కసారి అలాంటి సిచ్యువేషన్ చూడడం అంటే మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకా డెవలప్మెంట్ చేయాలి మా ఆంధ్రప్రదేశ్కి. ఇంకా ఎన్నెన్నో గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ చేసి మా యొక్క నిరుద్యోగులకు భవిష్యత్ చూపించాలి. కళ్యాణ్ గారు అంటే ప్రజలు పెట్టుకున్న నిమ్మకాన్ని నిలబెట్టుకుంటారు కళ్యాణ్ గారు? ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. 100కి 100% మా అంటే అంతకుముందు జరిగింది లేదు నాకైతే తెలియదు, కానీ మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అంతకుముందు జరిగింది తెలియదు, కానీ మొట్టమొదటిసారిగా 100కి 100% హ్యాట్రిక్ కొట్టిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే అంత పవర్ స్టార్ అయ్యింది, బురదలో నడుచుకుంటూ వెళ్ళారు కొన్ని కిలోమీటర్లు, ఎలా అనిపిస్తుంది అప్పుడు? చూడడానికి మాకు బాధ అనిపించినా, కాకపోతే అక్కడ మంచి చేయడానికి వెళ్తున్నారు కదన్నా. రోడ్డు వేయాలి, గుంతలు లేవు. ఒక 5 సంవత్సరాల నుంచి ఇటువంటి అభివృద్ధి అనేది లేదు మన ఆంధ్రప్రదేశ్కి. అది అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా మనకి రావాల్సింది పవన్ కళ్యాణ్ గారు. ఆయన వల్లే సాధ్యం, ఇంకెవరి వాళ్ళు కాదు. ఆ ఊరి వాళ్ళకు 2018లో మాట ఇచ్చారు, ఇప్పుడు వెళ్ళి నిలబెట్టుకున్నారు. ఏం చెప్తావు కళ్యాణ్ గారు? కళ్యాణ్ గారి గురించి ఇంకేం చెప్తాం?